రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులతో ఆగిపోదు. ఊపిరితిత్తులకు, గుండెకు, కంటికి కూడా ప్రమాదమే. కీళ్ల నొప్పులు శాశ్వతంగా తగ్గాలా? ఈ చికిత్సలు మిస్ అవ్వద్దు. 16 ఏళ్లకే కీళ్ల నొప్పుల రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకోకపోతే కష్టమే. ఈ వ్యాధికి సరైన వైద్యం అందించడం చాలా అవసరం. రుమటాయిడ్ ఆర్థరైటిస్కు శాశ్వత చికిత్స ఇవి తప్పకుండా సహాయపడతాయి. వయసు పైబడిన వారు కీళ్ల నొప్పులతో పడే బాధ అంతా ఇంతా కాదు. కూర్చోలేక, లేవలేక, నడవలేక, చిన్న చిన్న పనులు కూడా చేయలేక నరకం చూస్తుంటారు. చాలామంది వయసు మీద పడితే తప్పదు కదా అని దీన్ని సరిపెట్టుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఇలా కాకుండా ఉత్సాహంగా జీవితాన్ని సాగించాల్సిన 16 ఏళ్లకే ఈ కీళ్ల నొప్పుల సమస్య వచ్చి మీద పడితే, అంత చిన్న వయసులో కీళ్ల నొప్పుల అసాధ్యం అనుకోకండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇదే జరుగుతుంది. ఆటల్లో చురుగ్గా ఉండాల్సిన చిన్నతనంలోనే ఈ కీళ్లవాతం సమస్య ఆవహిస్తుంది. చేతులు, మణికట్టు, మోకాళ్ళు, పాదాలు ఇలా శరీరంలోని అన్ని కీళ్ళని రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎర్రగా వాచిపోయేలా చేస్తుంది. తేలు కుట్టినట్లు తీవ్రమైన మంట, నొప్పులతో హింసిస్తుంది. దీంతో నడవడం, కూర్చోవడం, లేవడం వంటి చిన్న చిన్న పనులు కూడా చేయడానికి ముప్పు తిప్పలు పడాల్సినటువంటి అవసరం వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మనలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ పొరబడి మన శరీరంపైనే దాడి చేసినప్పుడు ఇది మనల్ని ఆవహిస్తుంది. ముందు చెప్పినట్లు ఈ వ్యాధికి గురైన వారికి చేతులు, మణికట్టు, మోకాళ్ళు, పాదాలలో వాపుతో పాటు తేలు కుట్టినట్లు తీవ్రమైన మంట, నొప్పి కలుగుతాయి. దీనివల్ల కూర్చున్నప్పుడు వెంటనే లేవడానికి తిప్పలు పడాల్సి వస్తుంది. ఉదయం లేవగానే ఒళ్ళంతా పట్టేసి పడక మీద నుంచి లేవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ సమస్య మూలంగా వంటలో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా సత్తువ కరువవుతుంది. 16 ఏళ్లు నిండిన పిల్లల నుండి 60 ఏళ్లు పైబడిన వృద్ధుల వరకు ఎవరైనా ఈ సమస్యకు గురి కావచ్చు. ఇదిలా ఉంటే ఈ సమస్యకు గురైన వారిలో 70% ఆడవారే. దీనికి వారిలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వంటి హార్మోన్ల మధ్య ఇంబ్యాలెన్స్ కారణమయ్యి ఉంటుందని భావిస్తున్నారు. భయపడాల్సిన విషయం ఏంటంటే ఈ వ్యాధి కీళ్ల నొప్పుల దగ్గరే ఆగిపోదు. ఇది ముదిరి ఊపిరితిత్తుల సమస్యలకు, గుండె రక్తనాళాల సమస్యలకు, కంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. అలాగే ఎముకలను పెళుసుబార్చి ఎండు పుల్లల్లా పుటుక్కున విరిగిపోయేలా చేసే ఆస్టియోపోరోసిస్కి కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణమవుతుంది. దీనివల్ల జీవితకాలం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ వ్యాధికి వీలైనంత త్వరగా సరైన వైద్యం అందించడం చాలా అవసరం. కానీ అది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే వైద్య విధానం వల్ల. ఆధునిక వైద్యం స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఉపయోగించి సిమ్టమ్స్ను మాత్రమే తగ్గిస్తుంది. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం దొరుకుతుంది కానీ శాశ్వత పరిష్కారం అనేది దొరకట్లేదు. దీనికి తోడు ఈ పెయిన్ కిల్లర్స్ను సుదీర్ఘంగా వాడడం వల్ల జీర్ణాశయ సమస్యలు, అల్సర్లు, రక్తస్రావం, లివర్ డ్యామేజ్, గుండె సమస్యలు, రక్తపోటు పెరుగుదల లాంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే స్టీరాయిడ్స్ కారణంగా ఎముకలు బలహీనపడడం, శరీరం బరువు పెరిగిపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, గుండె జబ్బులు వంటి ఎన్నో రకాల ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్యలు పుట్టుకు వస్తాయి. ఇక బయోలాజిక్స్ డ్రగ్స్ వాడితే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగడంతో పాటు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మరి ఏం చేయాలి? ఆయుర్వేదం మీకు అండగా ఉంటుంది. ఆయుర్వేదం రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ఆమవాతం అని వర్ణిస్తుంది. ఆమం అంటే సరిగ్గా జీర్ణం అవ్వకుండా శరీరంలో పేరుకుపోయిన విష పదార్థం. ఈ ఆమం రక్త ప్రసరణ ద్వారా శరీరం అంతా వ్యాపించి కీళ్లకు చేరుకుంటుంది. దీంతో కీళ్ళు వాచిపోయి తీవ్రమైనటువంటి నొప్పి, మంటలతో బాధిస్తాయి.
ఈ వ్యాధిని సరిచేయడానికి ఆయుర్వేదం 4 పద్ధతులను సూచిస్తుంది. అందులో మొదటి పద్ధతి ఔషధాలు. గుగ్గులు. వాత రోగాల నియంత్రణలో ఈ గుగ్గులు ఔషధానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది శరీరంలోని ఆమంను కరిగించి వాతం కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. కీళ్ల వాపు, నొప్పి, మంటలను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుగ్గులులో ఉంటాయి. ఇది రక్తశుద్ధిని మెరుగుపరిచి టాక్సిన్లను తొలగిస్తూ రక్త ప్రసరణను సరిచేస్తుంది. అలాగే కీళ్ల కదలికలను సులభతరం చేసి శరీరానికి తేలికనిస్తుంది. ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇమ్యూన్ సిస్టమ్ను బలపరుస్తాయి. తద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. అశ్వగంధ. ఆయుర్వేదంలో అశ్వగంధను అశ్వబలం అందించే మూలికగా భావిస్తారు. ఇది శరీరానికి పునరుజ్జీవనాన్ని ఇస్తూ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చే బలహీనతను కూడా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఈ వ్యాధిని కంట్రోల్ చేయడంలో అశ్వగంధ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కీళ్లలోని వాపును తగ్గించడంతో పాటు నొప్పి తీవ్రతను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని వాతాన్ని నియంత్రించడంలో అశ్వగంధ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని రిలాక్స్ చేయడం, శ్రమను తగ్గించడం ద్వారా ఆర్థరైటిస్ రోగుల నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. షెల్లకి. ఈ షెల్లకి వాతపిత్త సంబంధిత సమస్యల్ని తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో కీలకంగా పనిచేస్తాయి. ఇది కీళ్లలోని వాపును, నొప్పిని సహజంగా తగ్గిస్తుంది. దీని సహాయంతో కీళ్ల గట్టితనం తగ్గి కదలికలు సులభతరం అవుతాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇతర సిమ్టమ్స్ను నియంత్రించడంతో పాటు కీళ్ల ఆరోగ్యాన్ని శాశ్వతంగా మెరుగుపరుస్తుంది. షెల్లకి యొక్క యాంటీ ఆక్సిడెంట్లు కీళ్లకు తగిన రక్షణను అందించి బలహీనపడకుండా కాపాడతాయి. పసుపు ప్రతి ఇంట్లో ఉండే అమృత ఔషధం. ఇందులో ఉండే ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇది తాజా ఆక్సిజనేటెడ్ రక్తాన్ని శరీరంలోని కండరాలు, అవయవాలకు అందించడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని ఆమంను తొలగించడంలో సహాయపడుతుంది. కీళ్లలోని వాపు, నొప్పిని తగ్గించడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని మంటను తగ్గించి ఇమ్యూన్ సిస్టమ్ను సమతుల్యం చేస్తుంది. పసుపుని పాలల్లో కలిపి ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. రెండవ విధానం చికిత్సలు. వస్తికర్మ. వస్తి అనేది వాత దోషాన్ని సరిచేసే ప్రత్యేకమైన ఆయుర్వేద చికిత్స. ఇది శరీరంలోని కీళ్లలో పేరుకుపోయిన ఆమంను బయటకు పంపించి వాపు, నొప్పులను తగ్గిస్తుంది. వస్తి చికిత్సలో ఔషధ తైలాలను లేదా కషాయాలను శరీరంలో ప్రవేశపెట్టడం ద్వారా శరీరంలోని విషాలను తొలగిస్తారు. ఇది కేవలం కీళ్ల సమస్యలకే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరాన్ని శుద్ధి చేయడం, ఇంకా సంపూర్ణ శరీర ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. తద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న వారికి ఉపశమనం కల్పించడంలో తోడ్పడుతుంది. అభ్యంగం శరీరానికి చేసే ఒక సంపూర్ణ మసాజ్ థెరపీ. ఇది కీళ్లలోని వాపును తగ్గించి శరీరంలోని దోషాలను సమతుల్యం చేస్తుంది. ఇది మానసిక, శారీరక విశ్రాంతిని కలిగిస్తుంది. దీనిలో ఉపయోగించే ఔషధ తైలాలు కీళ్లల్లో మృదుత్వాన్ని పెంచి నొప్పిని తగ్గిస్తాయి. ఈ చికిత్స కేవలం శారీరక ఉపశమనం మాత్రమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరచడం, కీళ్ల కదలికలను సులభతరం చేయడం, అలాగే శరీరంలోని ఆమంను కరిగించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పంచకర్మ చికిత్సలు. పంచకర్మ శరీరాన్ని లోపల నుండి పూర్తిగా శుద్ధి చేసే చికిత్స. ఇది కేవలం రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరంలోని అన్ని దోషాలను సమతుల్యం చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో ఈ పంచకర్మ ఒక ముఖ్యమైన భాగం. ఇది వమనం, విరేచనం, వస్తి, నస్యం ఇంకా రక్తమోక్షణం ద్వారా శరీరంలోని ఆమంను పూర్తిగా తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది కీళ్ల సమస్యలను తగ్గించడంతో పాటు శరీరాన్ని మరింత దృఢంగా, ఆరోగ్యవంతంగా మార్చే విధంగా ఉంటుంది.
మూడవ పద్ధతి ఆహారం. ముందుగా తినాల్సిన ఆహారం చూస్తే పసుపు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, క్యారెట్స్, చిలగడ దుంపలు, పాలకూర, బ్రౌన్ రైస్, ఓట్స్, బెర్రీస్, ఆరెంజెస్, పపాయ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాన్ని తీసుకోండి. వీటి వల్ల కీళ్ళ స్టిఫ్నెస్ తగ్గుతుంది, నొప్పి, మంట, వాపులు కూడా తగ్గిపోతాయి. అలాగే హెల్దీ ఫ్యాట్స్ అయిన ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ అంటే చేపలు, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్లను కూడా మీ ఆహారంలో ఒక భాగం చేసుకోండి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో తోడ్పడి వాపు, నొప్పులను తగ్గించడమే కాకుండా కీళ్ళ కదలికలను కూడా మెరుగుపరుస్తాయి. నాలుగవ పద్ధతి లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్. యోగా. మీ రోజువారీ జీవితంలో కొన్ని యోగాసనాలను భాగం చేసుకోండి. ముఖ్యంగా చక్రవక్రాసనం, ఉత్తానాసనం, అర్ధకటీ చక్రాసనం, ఉత్తీత పార్శ్వకోణాసనం, భుజంగాసనం వంటి ఆసనాలను అలవాటు చేసుకోండి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో తోడ్పడతాయి, కీళ్ల స్టిఫ్నెస్ని తగ్గించి శరీర కదలికలను సులభతరం చేస్తాయి, మానసిక ప్రశాంతతను పెంచుతాయి, నిద్రను కూడా మెరుగుపరుస్తాయి. తద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయని స్టడీస్లో వెల్లడైంది. ఆయిల్ అప్లికేషన్. మహానారాయణ తైలము, నీలగిరి తైలము, వర్ధన ఆయుర్వేదాలో లభించే పెయిన్ ఆయిల్ వంటి తైలాలను వ్యాధితో ప్రభావితమైన కీళ్ల దగ్గర మర్దన చేస్తే కీళ్ళు, కండరాలు రిలాక్స్ అయిపోతాయి. అలాగే వీటి సహాయంతో ఇన్ఫ్లమేషన్ తగ్గి వాపు, నొప్పి, మంటలు కూడా తగ్గుతాయి. వీటి వల్ల కీళ్ళు బలపడడంతో పాటు కదలికలు సులభతరం అవుతాయి. ఇలా ఇప్పటి వరకు చెప్పిన విధంగా ఔషధాలు, చికిత్సల సహాయంతో జీవన విధానంలో చిన్న చిన్న మార్పులతో సంపూర్ణ శరీర ఆరోగ్యానికి తోడ్పడి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని పూర్తిగా నియంత్రించే ప్రయత్నం చేస్తుంది ఆయుర్వేదం. అటువంటి సమర్థవంతమైన ఆయుర్వేద వైద్యాన్ని అందించడంలో మా వర్ధన్ ఆయుర్వేద ప్రథమ స్థానంలో ఉంటుంది. మా వర్ధన్ ఆయుర్వేదకి వైద్య రంగంలో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% ప్రకృతి సిద్ధమైన చికిత్స. చివరిగా ఒక మాట, ప్రతి వ్యాధి తీవ్రత, ప్రభావం ఒక్కో వ్యక్తిపై ఒక్కోలా ఉంటుంది. దీనికి తోడు ప్రతి ఒక్కరి శరీర ధర్మం, దోషాలు భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఎవరికి ఎటువంటి వైద్యం సరిపోతుందో అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు మాత్రమే చెప్పగలరు. కాబట్టి సొంత ప్రయత్నాలు చేయకుండా ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం మంచిది. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం. మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. అలాగే నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఒక వాట్సాప్ ఛానల్ను కూడా రన్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్పై మీకు ఇంకేమైనా సందేహాలుంటే మా ఛానల్లో ఈ టాపిక్పై ఇంతకు ముందే కొన్ని వీడియోలు చేశాము. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి వాటిని చూసేయండి. చివరిగా మీకు మీ ఆరోగ్యంపై ఎటువంటి సందేహాలున్నా, మీ ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం దొరకాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మా సహాయం పొందండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.